సో ఫ్రెండ్స్, బాలయ్య కావచ్చు, పాత రోజుల్లో ఎన్టీ రామారావు కావచ్చు, ఇప్పట్లో చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగా సినిమాటిక్ గా ఉండేటువంటి ట్రెండ్ సెట్టర్స్ అందరూ కూడా వారు మాట్లాడిన దాన్ని ఎలివేట్ చేయడంలో వారికంటూ వెబ్సైట్లు ఉంటాయి. అదే విధంగా పక్కన సోషల్ మీడియాలో కూడా ఉంటాయి. వాళ్ళ మైలేజ్ కోసం, వారి వ్యూస్ కోసం, వారి టీఆర్పీ కోసం వాళ్ళు పెంచుతూ పోతూ ఉంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని మనం ఒక రకమైనటువంటి టార్గెట్ చేసి వీళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేదానికి వాడుకుంటూ వెళ్తాం. నిజానికి వారు సున్నిత హృదయాలుగా ఉండే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అయినా కానీ ఇక్కడ వారికి రకరకాల అతులు, అహంభావాలు, లేనిపోనివంతా అంటగట్టి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, అది బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ఏ స్టార్ అయినా కావచ్చు, ఏ పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, ఎవరు కావాలని ఏ విధంగానూ మాట్లాడరు. కానీ అవి అనుకోకుండా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని పట్టుకుని మీరు ట్రోల్ చేసి వాళ్ళ వ్యక్తిత్వాలు దిగజారిస్తే పర్వాలే, వాళ్ళు దానికి ఎటు రెడీ అయిపోయి ఉంటారు. కానీ ఆ ట్రోల్ వ్యవహారాలతో ఇప్పుడుండే యూత్లో ఒక రకమైనటువంటి పొల్యూట్ మెసేజ్ని మనం పాస్ చేయడం వల్ల ప్రతి ఒక్క విషయము టీఆర్పీ రేటుకో, వ్యూస్ కోసమో పరిమితం అయిపోయి నిజమైనటువంటి సమాచారం వాడికి చేరకుండా అడ్డదిడ్డంగా అబాస్ పాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఒక ట్రోల్ చేసే ముందు బాధ్యతగా ఆలోచించండి. ట్రోల్ అంటే గాలి కబుర్లు అనుకొని చిందరవందర చేయకండి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే ట్రోల్ అయినా ఒక బాధ్యత అని గుర్తించి ట్రోల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ విశ్వ రివ్యూ ఐఎమ్ విశ్వనాథ్. సో థ్యాంక్ యూ.